హలో అండి ఫ్రెండ్స్, చూడండి మా ఇంటి వెనకాల ఓన్ హౌస్ వాళ్ళకి ఇంకా యాపిల్ కాయలు చూడండి, చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మీకు కనిపించేటి అన్నీ కూడా యాపిల్స్. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా చూడండి, ఇంకా ముందు ఇంకో చెట్టు చూపిస్తాను. ఇక చూడండి, మా బాబు కోసుకొచ్చింది చూడండి. సరే ఇది ఇంకా చూడండి మందు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ రెడ్గా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా యాపిల్ కాయలే. వా, ఎన్ని కలర్స్, గుత్తులు గుత్తులుగా కాయలు చూడండి. మీకు జూమ్ చేపిస్తాను, అగ్గోండి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని యాపిల్ కాయల్స్. ఇవన్నీ ఇలా మొత్తం కింద రాలిపోతూనే ఉంటాయి. చూడండి కాయలు అయితే ఎన్ని గుత్తులుగా రెడ్ కాయలు. అదో చెట్టు కింద రాలుతున్నాయి. బాగుంది చూడండి ఎన్ని కాయలు అసలు. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది, ఇది వైట్ కాయ అయ్యి చూడండి చిన్నగా. అగో మీకు ఇంకో జూమ్ దగ్గర చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదంతా కూడా ఇది మా బ్యాక్ యార్డ్, అంటే ఇక్కడ ఇవే ఫ్రెండ్స్ మా హౌసెస్. సో ఇక్కడ మధ్యలో ఒక చిన్నగా ఇట్లా మీకు నా ఫింగర్ తోటి ఇట్లా కనిపిస్తుంది కదా, అదంతా కూడా వాటర్ కాలువ. సో ఇక్కడ అందరూ నడుచుకుంటూ వచ్చి వెళ్తుంటారు. ఇది కొంతమంది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళ బ్యాక్ యార్డ్ ఇలా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాయలు చూస్తుంటే. మనకి కూడా ఇట్లా ఓన్ హౌస్ ఉంటే ఇలా పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మన ఇంట్లోనే ఒక ఫ్రూట్స్ చెట్లు ఎన్నో పెట్టుకోవచ్చు. తొందరగా ఇవి మొలకెత్తి మనకి కాయలు కూడా రావడం జరుగుతుంది. వెదరు వర్షం పడ్డది, మళ్ళీ పడే సూచనలు ఉన్నాయి. చల్ల గాలి ఉన్నది, చాలా బాగుంది చూడ్డానికి. అయితే ఇవి ఉండొచ్చు ఇది బట్టి చూడండి ఎంత బాగుందో. ప్రకృతి అందాలన్నట్టు. మీకు ఎలా ఉన్నది అనేది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.